గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను సండే స్పెషల్ చేపల పులుసు చేస్తున్నా. వాటి కోసం మా శ్రీవారు రూప్చంద్ చేపలు తీసుకొచ్చారు. చాలా చాలా బాగుంటుంది రూప్చంద్ చేపల పులుసు. రండి రెసిపీ రెడీ చేసేద్దాం. చేశారు రూప్చంద్ చేపలు. ఇవి పులుసు పెడతాను. తలకాయ తోక ముక్కలన్నీ చేపల పులుసుకి రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేస్తున్నా. రెండు లవంగాలు. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నా. ఒక పెద్ద ఉల్లిపాయ. ఇప్పుడు చేప ముక్కల్ని మేము ఈ దాకలోనేనండి చేప పులుసు వండేది. ఇందులో వేసేసుకున్నా. ఇప్పుడు ఈ చేప ముక్కలకి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఈ టమాటో పేస్ట్ చేసుకుని ఇందులో ఇప్పుడు వేస్తున్నా. టమాటో పేస్ట్ కూడా ఒకటే టమాటో వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా, ఎక్కువ పుల్లగా ఉంటే బాగోదు. అలాగే చింతపండు పులుసు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల కారం ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాక ఇంకొక గ్లాస్ అంతా వాటర్. అలాగే ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా. 1.5 స్పూన్ ఆయిల్ కలిపేసుకోవాలి. కలిపాక ఇది కొంచెం చిక్కగా అనిపిస్తుందండి. ఇంకొక గ్లాస్ వాటర్ కలుపుతున్నా. దీన్ని ఇప్పుడు ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నానేసే కదండి మసాలాలు. అలాగే పచ్చిమిర్చి వేసుకున్న, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మూకుడులో 1.5 స్పూన్ ధనియాలు, ఒక సగం స్పూను మెంతులు వేయించుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలండి. పులుసు అయిపోతుంది అనే టైంలో, మంచిగా ఉడికిపోయింది అన్న టైంలో వీటిని పౌడర్ చేసి వేసుకోవాలి. ఇందులో అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి రెడీగా ఉంది ఇంట్లో. నేను ఎప్పుడు రెడీ పెట్టుకొని తింటాను, వేయించి పౌడర్ చేసి పెట్టింటాను. అది ఒక సగం స్పూన్ కలిపి మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయండి. పక్కన దించేసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద పులుసు పెట్టుకున్నాను. మూత పెట్టేద్దాం. ధనియాలు మెంతులు ఇలా నూరుకుని వేసాను. ఇది జీలకర్ర పౌడర్ అండి, నేను చేసి పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి. అంతే. వేయించి పొడి చేసి పెట్టుకొని జీలకర్ర పొడి మజ్జిగలో వేసుకుని తాగితే బాగా నిద్ర వస్తుంది నైట్ టైం. ఒక సగం స్పూన్ జీలకర్ర, మామూలు ఉప్పేసి మజ్జిగ చేసుకుంటాం కదా, అందులో సగం స్పూన్ జీలకర్ర కలుపుకొని తాగామంటే ఎంత నిద్రపోతామంటే పిచ్చిగా నిద్రపోతాం. ప్రతిరోజు మా ఆయన నేను తాగుతాము, అందుకే చేసి పెట్టింటా నేను. ఇప్పుడు ఈ పౌడర్ పక్కన పెట్టేసుకుందాము. పులుసు ఉడకడం స్టార్ట్ అయిందండి. కలుపుకోకూడదు అస్సలు. చిన్న స్పూన్తో అలాగా మిర్చి ఒక్కటే లోపలికి అంటున్నా. మా తమ్ముడికి చాలా చాలా సిగ్గండి వీడియో తీసేటప్పుడు తినరా అంటే. అనుకోకుండా వచ్చాడు. ఇగురు ఫస్ట్ రెడీ అయిపోయింది. ఇగురు తినేసాడు. బాగుందంట, తింటూ ఉన్నాడు. ఇంకా పులుసుకు పెట్టుకున్నా. ఇంకా దీన్ని ఇంకా కొంచెం సేపు ఉడకడానికి వదిలేయాలి. పచ్చివాసన వస్తుంది, ఉడుకుతోంది కదా. ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం ఉప్పు తక్కువగా ఉందంట, ఉప్పు యాడ్ చేస్తున్నా. అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసి 5 మినిట్స్ అలా ఉడకడానికి వదిలేస్తే చాలా బాగుంటుంది చేపల పులుసు. ఒక 5 మినిట్స్ ఉడకడానికి వదిలేసేయాలి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. పక్కకు దించేసుకున్నా. చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో. ఇగురు ఆల్రెడీ ఖాళీ అయిపోయింది వండేసింది. ఇది రాత్రి వరకు ఇలాగే ఉంటుంది. నైట్ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను.